హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టమోటా నిల్వ పచ్చడిని చాలా రుచికరంగా, చాలా సులువుగా, ఖచ్చితమైన కొలతలతో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసేద్దాం. టమోటా నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరు. టమోటా నిల్వ పచ్చడిని చేయడానికి మేము ఇక్కడ 1 కిలో పండిన టమోటాలను తీసుకున్నామండి. వీటిని ముందుగా ఇలా నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ మీరు 1/2 కేజీ టమోటాలతో పచ్చడి చేసుకుంటున్నట్లయితే కొలతలు సగం తగ్గించుకొని వేసుకోవచ్చు. వీటిని ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని తడి అనేది లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక అరగంట లేదా గంట పాటు ఆరబెట్టుకోవాలండి. టమోటాలు అన్ని బాగా ఆరిన తర్వాత వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని వాటి తొడిమలను తీసివేయాలి. ఒక టమోటాను 4 నుండి 6 భాగాలుగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో 50 గ్రాముల నూనె వేసుకొని ఇందులో కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి 1 కేజీ టమోటాలకు 100 గ్రాముల రాళ్ళ ఉప్పు వేసుకున్నాం. ఈ ఉప్పు అయితే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 100 గ్రాముల చింతపండు తీసుకోవాలి. చింతపండులో ఎలాంటి నార, చింతపండు గింజలు లేకుండా శుభ్రం చేసుకొని ఇందులో వేసుకోవాలి. వీటితో పాటు 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడిని చేయడానికి మీరు నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె ఉపయోగిస్తే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. మేము ఇక్కడ వేరుశెనగ నూనె వాడుతున్నాము. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కడాయిపై మూత పెట్టి సన్నని మంటపై వీటిని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇలా టమోటాలు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించాలి. ఇందులోని నీరు అంతా పోయి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఒకవేళ ఇది ఇంకా స్మూత్ గా కావాలనుకుంటే ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడ మిక్సీ పట్టలేదు, ఇలాగే బాగుంటుందని గ్రైండ్ చేయట్లేదు. ఇప్పుడు ఇది చల్లారే లోపు కడాయిలో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేసి సన్నని మంట పైన ఇవి కలర్ మారే వరకు వీటిని వేయించుకోవాలి. మెంతులు సరిగ్గా వేగకపోతే పచ్చడి చేదుగా అనిపిస్తుంది. ఇవి చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు ఎలా పెట్టాలో చూసేద్దాం. పోపు కోసం కడాయిలో 250 గ్రాముల నూనె వేసుకున్నాం. ఇందులోకి 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ ఆవాలు వేసి కలుపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 అరకప్పు లేదా 100 గ్రాముల పొట్టు తీసిన వెల్లుల్లి వేస్తున్నాం. వీటిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మీకు పోపు ఎక్కువ వద్దనుకుంటే మినప్పప్పు, శనగపప్పు అలాగే వెల్లుల్లి కాస్త తగ్గించి వేసుకోవచ్చు. పోపు ఎక్కువ ఇష్టపడేవారు ఇలా కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. వెల్లుల్లి ఇలా కలర్ మారిన తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి కలుపుకోవాలి. మేము ఇక్కడ కరివేపాకు కాస్త ఎక్కువగానే వేసాము, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోనే చివర్లో 1/2 స్పూన్ ఇంగు వేసి బాగా కలుపుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి మెత్తగా దంచుకున్న మెంతులు, ఆవపిండి మిశ్రమం, 100 గ్రాముల కారం పొడి మరియు చల్లారిన పోపు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కారం తక్కువగా ఇష్టపడేవారైతే కొంచెం తగ్గించుకోవచ్చు. కమ్మని నోరూరించే టమోటా నిల్వ పచ్చడి రెడీ అండి. ఈ పచ్చడి 4 నుండి 5 నెలల పాటు నిల్వ ఉంటుందండి. వేడివేడి అన్నంలో 1 స్పూన్ పచ్చడి వేసుకొని ఇలా ముద్దలా కలిపి తింటుంటే అమోఘం అనకుండా ఉండలేరు. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ టమోటా పచ్చడి తయారీ విధానం నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.